భోగాపురం ఎయిర్‌పోర్ట్ కి సంబంధించి దాని నిర్మాణం మీద ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ రకరకాల విమర్శల్ని గుప్పిస్తూ ఉంది. ఎయిర్‌పోర్ట్ వచ్చింది అనే సంతోషం కన్నా అసలు ఎందుకొచ్చింది? మీరు చంకలు గుద్దేసుకుంటూ ఉన్నారు. ఎయిర్‌పోర్ట్ వచ్చింది, వచ్చింది అని. ఈ ఎయిర్‌పోర్ట్ వలన మీకు మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వడానికి కూడా ఇబ్బందే అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో, అసలు పెళ్ళికి, ఎయిర్‌పోర్ట్‌కి సంబంధం ఏంటి? డెవలప్‌మెంట్‌కి, ఒక రాష్ట్రానికి, పెళ్ళికి లేదా అక్కడున్న నాయకుల యొక్క భార్యలకి ఎందుకు లింక్ పెడుతూ ఉన్నారు? అసలు వైసీపీ ఎలాంటి రాజకీయాన్ని చేయాలని అనుకుంటుంది ముందుకి. సో ఇది మనం ఒకసారి అనాలిసిస్ చేయడానికి మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ రాగానే హ్యాపీగానే అనిపించింది. ఎవరికైనా ఉంటది ఎయిర్పోర్ట్ వచ్చింది కదా అని. సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కొంచెం సంబరాల్లోనే ఉన్నారు. అలాగే ఆ భోగాపురం ఏరియాలోన మనం అనుకున్నట్టుగా ఏం జరిగినా కూడా రియల్ ఎస్టేట్‌కి రెక్కలొస్తాయి. భూముల రేట్లు పెరుగుతాయి. ఇవన్నీ ఉంటాయి. ఉద్యోగాలొస్తాయి. ఇవన్నీ ఉంటాయి. సో మరి ఎందుకు ఈ కామెంట్స్ కంటిన్యూగాను ఒక మంచి జరిగిందని అనుకోవచ్చు గదా! దీన్నెందుకు మళ్ళా దాన్ని యాంటీ రివర్స్‌గా తీసుకొని పోతున్నారన్న? అంటే ఈ కామెంట్స్ చాలా వరకు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే రాజకీయ ప్రాధాన్యతలో మీరు మాట్లాడవలసింది విధానాల గురించి మాట్లాడాలి. రాజకీయ ప్రాధాన్యత అంటే విధానాలే. అలా కాకుండా మీరు ఎంతకి దిగజారిపోతున్నారంటే రోజు రోజుకి వ్యక్తిగత విమర్శల దగ్గరే ఆగిపోతున్నారు. మీరు మీ బుర్రలు అక్కడే ఉన్నాయా అనిపిస్తుంది. ఇప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఇతనేమంటాడు, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రావటం గురించి అసలు ఇక్కడికి ఎర్ర బస్సులు వస్తాయా అని చెప్పి అన్నారు అని, ఏది వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఇలా అన్నారు, మరి ఇప్పుడు ఎలా ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం చేశారు అని మాట్లాడతారు. మరి మనం ఒకటి ఆలోచిస్తే, ఇది ఈ ప్రారంభోత్సవం అయ్యేలోపు ఈ క్రెడిట్ అంతా మేం చేస్తే క్రెడిట్ టీడీపీ తీసుకుంటుంది అని ఎందుకు బాధపడ్డారు మీరు? ఇప్పుడు అది మంచిది కాదు అన్నప్పుడు, దానివల్ల ఉపయోగం లేదు అనుకున్నప్పుడు, ఇప్పుడు కూడా ఏముంటారు అసలు మీ హయాంలో ఎందుకు మొదలెట్టారు? పోనీ అవును, అసలు మీరు మొదలెట్టకూడదుగా. అసలు ఇప్పుడు ఆ రోజు మీరు మొదలెట్టకూడదుగా. ఎయిర్పోర్ట్ అంటే ఊరికే అయిపోద్దా? అవును, ఎయిర్పోర్ట్ కావాలా వద్దా అనేది చాలా మీమాంసల తర్వాత, చాలా రాజకీయ నిర్ణయాల తర్వాత డిసైడ్ అవుతుంది. ఎయిర్పోర్ట్ ఏమి చిన్న విషయం కాదు. దానికోసం భూమి సేకరించాలి, దానికోసం నిధులు కావాలి. అలాగే అది నేను అనుకుంటుంది పీపీపీ పద్ధతిలో చేసినట్టున్నారు. సరే, ఇదంతా అవ్వటానికి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది, ఎన్ని నిరీక్షణల తర్వాత ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, ఒకప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవసరమా అని మాట్లాడారు చాలా మంది. ఆ తర్వాత ప్రారంభోత్సవాలప్పుడు అబ్బో అసలు నభూతో నభవిష్యత్ అన్నారు. ఇలా ఇప్పుడు ఈ దేశానికి అభివృద్ధికి ఎయిర్పోర్ట్ తోనే అభివృద్ధి వస్తుందా అంటే అది వేరే డిఫరెంట్ చర్చ. కానీ ఎయిర్పోర్ట్ వచ్చేసింది, ఇంక వచ్చాక ఇంకా ఏం మాట్లాడలేం కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఆంజనేయులు లేరు, వచ్చేసిన తర్వాత ఇంకా మాట్లాడటం అనవసరం. ఇదంతా పనికిమాలిన చర్చ అంటారు దీన్ని. ఇప్పుడు ఎవరు హనుమంతులు లేరు, దీన్ని సంజీవని పర్వతం ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోవడానికి కరెక్టే. అది ఉన్నది, వచ్చింది ఎయిర్పోర్టు. ఈ ఎయిర్పోర్టు వచ్చిన తర్వాత దీని నిర్వహణ ఎలా ఉంది, దీని పని విధానం ఎట్లా ఉంది, దీనివల్ల రాబడి ఎంత ఉంది, మనం దీనివల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా, స్థానికులకి ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయా లేదా, మంచి చెడు ఇది మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవాల్సింది పోయి పైగా ప్రజలు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటే సరైన దారి లేదని మాట్లాడుతున్నారు వీళ్ళు. అది సరైన దారి లేదు, ఆ దారి గురించి మీరు పోరాటం చేయండి, దారి వేయండి అని చెప్పండి. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక కాలువ అవతల ఏదైనా కన్స్ట్రక్షన్ చేశారు, అక్కడికి వెళ్ళాలి అంటే కాలువ దాటి వెళ్ళాల్సిందే. ఇప్పుడు కాలువ మీద బ్రిడ్జ్ అయిపోకుండా ఈదుకుంటూ వెళ్తారా అవతలకి? వెళ్ళలేరు కదా. అందుకని ఖచ్చితంగా మీరు బ్రిడ్జ్ ఉండాల్సిందే, బ్రిడ్జ్ కోసం మాట్లాడండి. కానీ అసలు మీ హయాంలోనే ఈ భోగాపురం ఎయిర్పోర్టు వచ్చింది, అంతా అయిపోయిన దాన్ని ఈయన నాది నాది అని చెప్పుకుంటున్నాడు అని మీరు మాట్లాడేదానికి, ఇప్పుడు మీరు మాట్లాడేదానికి, మీరు మాట్లాడిన దాన్ని మీరే ఖండించుకుంటున్నారు. అసలు మీ తెలివి ఏమైపోయింది అనుకోవాలి. కానీ మీ తెలివి ఎక్కడుందో కూడా చెప్తా నేను. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ మూలాన మగ పిల్లలకు పెళ్లిళ్ళు కావు అని చెప్తున్నాడు ఒక ఆయన. పైగా ఇదే పెద్ద మనిషి ఇంకో మాట కూడా మాట్లాడాడు,
అసలు ఇంత సింగారము, ఇంత వయ్యారము, ఇంత ఇది అవసరమా ఈ ఎయిర్పోర్ట్ కా ఎయిర్పోర్ట్ కి? అసలు ఏంటి, మనం సంసారం చేయాలనుకుంటే అందమైన అమ్మాయే కావాలా? అందమైన అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి? మామూలు అమ్మాయిని చేసుకుంటే సుఖపెట్టలేమా? ఇప్పుడు ఐశ్వర్య రాయ్ ఉంది, ఐశ్వర్య రాయ్తో ఏం చేసుకుంటాం మనం? ఇలాంటి చెత్త చెదారం అంతా మాట్లాడాడు, సంబంధం లేని మాటలు. తీసేసుకునేది ఈ స్త్రీ ఆడవాళ్ళ వల్ల మొదలు పెట్టడం వల్లే అసలు. మళ్ళీ ఇకపోతే అందమైన ఆడది వచ్చిందంటే మన మాట వింటదా? రోజుకో సినిమా తీసుకెళ్ళమంటది, లేదు వారానికో సినిమా తీసుకెళ్ళమంటది. వీళ్ళు ఆడవాళ్ళు లేకుండా రాజకీయాలు చేయలేరు మేడం, ఆడ అని పదం లేకుండా, మహిళలు లేకుండా. ఒకటండి, ఎక్కడన్నా చూడండి, మహిళని అడ్డం పెట్టుకొని మహిళని తీసుకొని వచ్చి మాట్లాడటము అనేది, అసలు పెళ్ళి సంసారము చేయటం, సుఖపెట్టడం, ఖర్చులు, అసలు ఇవన్నీ ఎందుకు? బోడిగుండంత ఉత్తమం ఇంకోటి లేదు కదా. అసలు పెళ్ళిళ్ళు ఎందుకు ఈ లెక్కన? అంతే, ఎందుకు ఇవన్నీ? పెళ్ళైన దగ్గర నుంచి జంజాటం. ఈ భార్య వస్తుంది, రోజు నాకు ఇది కావాలి, సినిమా కావాలి, డ్రామా కావాలి అంటది. అంతే, మరి అలా ఉన్నప్పుడు చేసుకోకూడదు. మరి ఎందుకు చేసుకోకూడదు అంటే ఇప్పుడు ఇలా ప్రశ్నించిన వాళ్ళు ఎవరికి అందమైన భార్యలు లేరంటారు. అసలు కాదండి, విమర్శ ఏం విమర్శ? దీనికి ఈ ఎయిర్పోర్ట్ అనే విషయానికి ఆ మగవాళ్ళు ఎలాంటి ఆ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలి అనే దానికి ఏమన్నా సంబంధం ఉందా? అదే కదా. సంబంధం ఉన్నా లేకపోయినా మాట్లాడటమే వైసీపీ వాళ్ళ లక్షణం. వాళ్ళ తెలివితేటలు అంతవరకే ఉన్నాయి. అందుకని ఇంకా చాలా చాలా పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు. దయచేసి అతని పైన మహిళా కమిషన్ ఉంది, అక్కడ రాయపాటి శైలజ గారు ఉన్నారు, ఇది సుమోటోగా తీసుకొని అతని పైన కేసు బుక్ చేయాలి. ఒక మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడటము అనేది, ఇది చాలా సెక్సువల్లీ కలర్డ్ కామెంట్స్ చేశాడు అతను. అందమైన పెళ్ళాము వారానికి ఒకసారి సినిమా తీసుకెళ్ళమంటది, సినిమా అంటది, డ్రామా అంటది, అది కొని పెట్టమంటది, ఇది కొని పెట్టమంటది. అంటే సరే, సినిమాకి వెళ్ళడము, బట్టలు కొనుక్కోవాలనుకోవటము, ఇవి అందానికి దీనికి ముడిపడి అందంగా లేని వాళ్ళు అడగకూడదా? అదే కదా. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అందంగా లేని మహిళలు, ఇది ఒక రకం షేమింగ్ లాగే కదా, బాడీ షేమింగ్ ఇది, బాడీ షేమింగ్ ఇది. అసలు మధ్యలో ఐశ్వర్య రాయ్ని ఎందుకు తీసుకొచ్చాడో నాకు అర్థం కావట్లేదు. ఐశ్వర్య రాయ్ కూడా కేసు వేయాలి, ఆమెని బాడీ షేమింగ్ చేసినట్టు. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ తిమ్సా డాన్స్ చేశారు కదా, చాలా మంది, కొన్ని వేల మందితో చేయించారు కదా. దానిని అదేదో ఆయన దృష్టిలో రోడ్డు పక్కన డాన్స్ లాగా కనిపించిందంట. అది దానికోసం ఆయన డబ్బులు ఖర్చు పెట్టాలా అంటే? ఒక కల్చర్ కి మర్యాద కూడా లేదు అక్కడ. అక్కడ కల్చర్ సాంప్రదాయానికి, ఇప్పుడు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న ఆ స్థానికంగా ఉన్న కళల్ని ప్రదర్శించడం అలవాటు. ఇది మన దేశంలోనే కాదు, వేరే దేశాలు వెళ్తే కూడా, వేరే దేశాలు, ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు వెళ్ళారనుకోండి, ఆఫ్రికన్స్ డాన్స్ వేస్తారు. ఆ డాన్స్ వేసినప్పుడు మన కూడా పిలిచి డాన్స్ వేయమని అడుగుతారు. ఇప్పుడు కొంతమంది వేస్తారు కూడా. ఇక్కడ కాకపోతే ఆ ప్రోగ్రాం మొత్తం మీద కాస్త ఎబ్బెట్టుగా కనిపించింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ముసలి కన్నీరు పెట్టుకోవడం ఒక్కటి ఎబ్బెట్టుగా అనిపించింది తప్పితే, మోడీ గారిని ఇలా అంటే నాకు చాలా బాధగా ఉంది, అది ఇది అని చెప్పి ఆయన ఏదో ఆయన సింపతి డ్రామా ఆడటము, మోడీ దగ్గర మార్కులు కొట్టేయాలని చూడటము, నేనేమి మారలేదు సార్, నేను ఇంకా మీ విధేయుడినే సార్ అని. ఆల్రెడీ మార్కులు ఉన్నాయి కదా బాబా, మళ్ళీ స్పెషల్ గా లేదు, ఆయనకి ఏమన్నా అనుమానం వచ్చిందేమోనని ఆ అనుమాన నివృత్తి కోసం ఆయన మాట్లాడింది ఒకటి ఎబ్బెట్టుగా అనిపించింది. అలాగే మోడీ లాంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ పుట్టడు, అసలు ఇలాంటి మనిషి మనకు దొరకడు అని చెప్పి చాలా మంది మాట్లాడటము, ఇవి కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది తప్పితే కొంచెం శృతి మించి పెద్ద మీటింగ్ లో శృతి మించి అసలు ఇప్పుడు ఎవరు కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక్కడ రావటం వల్ల ఈ ప్రాంతానికి ఏమి జరుగుతుంది, ఎంత వ్యాపారం ఏమన్నా వృద్ధి చెందుతుందా అనే దాని మీద దృష్టి ఉండాలి. నిజానికి ఒక ఎయిర్పోర్ట్ వచ్చినందువల్ల వస్తు సేవలు, అంటే మనం కార్గో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఉంటాయి, మళ్ళీ చాలా మందికి అక్కడ రవాణా అనేది ఉంటది. అసలు రవాణా అనేది ఇంకా అసలు ఎంప్లాయ్మెంట్, హౌస్ కీపింగ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటల్స్ వరకు, ఫుడ్ హోటల్స్, అలాగే చాలా షాపులు ఉంటాయి ఎయిర్పోర్ట్ లో, చాలా బిజినెస్ జరుగుతుంది ఎయిర్పోర్ట్ లో. అది మనం ఆ లెన్స్ లో చూడాలి తప్పితే
ఇక మన ఇష్టమే, ఇంకా మనకి మనకి ఏది అనిపిస్తే అది అనడమే. అనిపిస్తే అంటాము. ఈ విషయంలో ఉమ్, మహిళలను తీసుకురావటము, మహిళలు అవును. అది కరెక్ట్ ఈ కాదు. రోజుకి మొగుడిని సినిమాకి తీసుకెళ్ళవా అని అడిగే పరిస్థితిలోనే మహిళలు ఉన్నారు ఉన్నారు. అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు చూసారా. ఆ ఊహే భరించటం కష్టంగా ఉంది. నిజమే. మరి ఇప్పుడు అంటే మహిళలు ఉద్యోగాలు చేయట్లేదు, మహిళలు సొంత సంపాదన లేదు. ఉమ్, అసలు ఇవన్నీ కూడా కాదండి. నన్ను అడిగితే సుప్రీంకోర్టే చెప్పింది, మహిళ ఇంట్లో పనిచేసే డబ్బులకి పనికి కూడా వేతనాన్ని వేతనాన్ని. కట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అలా అయితే వీళ్ళ జీతాలు జన్మలో సంపాదించిన చాలు. వీళ్ళు జీడిపి దీన్ని బట్టి ఇది జీడిపి లెక్కల్లో కూడా వెళ్తది అని చెప్పారు. అట్లాంటప్పుడు నువ్వేంట్రా అసలు నన్ను సినిమాకి తీసుకెళ్లేది, నాకు చీర కొని పెట్టేది, అవసరమైతే నీకే కొంట అనే పరిస్థితిలో మహిళలు ఉన్నారని నేను అనుకుంటున్నా, ఉండాలని అనుకుంటున్నా నేను. ఉమ్, అట్లాంటి పరిస్థితి వస్తేనే ఇట్లాంటి చెత్త వాగుడు ఆపటం వాగటం ఆపుతారు. అవును. లేకపోతే మహిళకి వీళ్ళు వీళ్ళ 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 బుర్రల్లో స్థానం ఇదేనా? అసలు అది అంశం కాదు, అక్కడ తీసుకురావడమే తప్ప ప్రస్తావన అనేది. ప్రస్తావన ఆ తీసుకురావటం. పోలిక ఏంటి అసలు? ఆ పోలిక ఎందుకు పోల్చాలి అక్కడ అసలు? మగ పిల్లలకి పెళ్ళిళ్ళు కావు. ఉమ్, ఆ, అసలు ఇక చాలా ఇష్టం. ఆయన ఎంతసేపు ఆ పెళ్లి సంసారము కాపురము ఉమ్, ఆడవాళ్ళ వీటి గొంతెమ్మ మీద కోరికలు వాటి దగ్గరే ఆగిపోయాడు. ఆగిపోయారు. వీటన్నిటిలో భాగంగా జగన్ గారి దగ్గర మార్కులు వేయించుకోవటం దగ్గర ఆగిపోయాడు. ఉమ్, అంటే ఎవరు భజనాలు చేస్తున్నారు అనమాట దీన్ని బట్టి. ఉమ్, అందుకని ఏంటంటే ఇట్లాంటి వాటిని మనం ఖండిద్దాము. అవును. ఏ అభివృద్ధి అయినా అభివృద్ధి వల్ల ఉపాధి దొరుకుతుంది, అవును. ఒక యాక్టివిటీ జరుగుతుంది. వస్తుంది. ఇప్పుడు ఉందండి, మన ఎయిర్పోర్ట్ ఉంది, శంషాబాద్ అవును. ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు వరంగల్ వాళ్ళు అమెరికా వెళ్ళాలి, ఏం చేస్తారు? వరంగల్ నుంచి వస్తారా రారా? రావాలి. ఎంత దూరం ఉన్నా ఎయిర్పోర్ట్ కి అయితే వస్తాం కదా. వస్తారు కదా. అందరికి పక్కనే ఇప్పుడు ఉండదు కదా. ఇప్పుడు విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళు ఉన్నారు. అవునవును. విజయవాడ నుంచి ఏంటి, ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి యుఎస్ వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలా మంది వైజాగ్ కాకుండా ఇక్కడ ప్రిఫర్ చేసి వచ్చి ఇక్కడ అక్కడి నుంచి ప్రిఫర్ వచ్చి చేసి ఇక్కడ వచ్చే ఎక్కే వాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. ఇప్పుడు విజయవాడ ఎయిర్పోర్ట్ లో కూడా ఎక్కి యుఎస్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. వాళ్ళైనా సరే డైరెక్ట్ గా యుఎస్ఏ వెళ్ళి ల్యాండ్ అవ్వదు. అవును. కొన్నిసార్లు హైదరాబాద్ వచ్చి అవుతుంది, ఢిల్లీ వెళ్ళి వెళ్తుంది, రకరకాలుగా వెళ్తుంది. అవును. అందుకని ఏంటంటే అవును. ఈ తెంగర మొహాలకి ఇంతకంటే లేదు కాబట్టి వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలంటే, కర్రు గాల్చి వాత పెట్టాలంటే ఇప్పుడు కేసు పెట్టాల్సిందే. అంతే. మహిళా కమిషన్ తరఫు అవును. నుంచి సుమోటోగా తీసుకునైనా కేసు పెట్టాల్సిందే. ఇతను ఇట్లాంటి వాళ్ళని ఒక్కరికి గట్టిగా చెప్తే తప్పితే అవును. బుద్ధి మిగిలిన రాదు. వాళ్ళకి బుద్ధి రాదు. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.